ఇండిపెండెన్స్ ప్యాలెస్ వాళ్ళు కూడా సైకిల్ పార్కింగ్ స్పేస్ ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఆడియో కూడా ఉందండి, ఓన్లీ అడల్ట్. ఇదే అనమాట ఎంట్రన్స్. కెఫే 3054 అని మన ఇండియన్ కరెన్సీలో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏజీ బ్లాగ్స్. సో ఈరోజు డే 2 ఇన్ హోచిమిన్ సిటీ. సో ఈ డే 2లో నిండా మొత్తం మనం డే 1 వీడియోలో మీరు చూసుకుంటే మనీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డ్ అండ్ హాస్టల్ ఇవన్నీ చూసుకున్నాం అనమాట. ఇప్పుడు సో డే 2 కాబట్టి డే 2లో హోచిమిన్ సిటీలో ఉన్న నియర్ బై బెస్ట్ ప్లేసెస్ విజిట్ చేద్దాం. సో ఫస్ట్ ప్లేస్ నా హాస్టల్ అక్కడ. సో నా హాస్టల్ దగ్గర నుండి జస్ట్ ఒక 400 మీటర్స్లో ఉంది. అదే ఇండిపెండెన్స్ ప్యాలెస్ అనమాట హోచిమిన్ సిటీది. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. సో కమ్ గైస్, లెట్స్ గో. సో గైస్, మనం ఫైనల్లీ వచ్చేసాము. సో ఇదే టికెట్ కౌంటర్ అనమాట. బ్యాన్ వే అని ఉంది, దట్ మీన్స్ టికెట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ద ఇండిపెండెన్స్ ప్యాలెస్ హిస్టారికల్ రెలిక్ అని. సో ఇక్కడ లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ సైకిల్లో వచ్చే వాళ్ళు కూడా సైకిల్ పార్కింగ్ స్పేస్ ప్రత్యేకంగా ఇక్కడ ఉందన్నమాట, పార్కింగ్ ప్లేస్ చూసుకోవచ్చు. సో అదనమాట సంగతి. సో మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఆడియో కూడా ఉందన్నమాట. సో మనము పాస్పోర్ట్ కానీ లేదంటే 200 ఇది ఇస్తే మాత్రం వియట్నమీస్ స్ట్రాంగ్ వాళ్ళు అది ఇస్తారు మనకి. సో దాంట్లో ఏమి అంటే ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మన్, కొరియన్ ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంటుందన్నమాట ఇండిపెండెన్స్ ప్యాలెస్ యొక్క హిస్టరీ గురించి. సో మీరు ఎవరికైనా కావాలి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఆడియో డివైస్ తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ రేట్స్ చూసుకుంటే మీరు ఇప్పుడు అడల్ట్కి 65,000 వియట్నమీస్ డాంగ్ ఉంది. సో మన కరెన్సీలో దగ్గరగా 200 చేంజ్ అనమాట. టికెట్ తీసుకున్నాం అనమాట. 65,000 డాంగ్ అయింది. మీరు చూసుకోవచ్చు రిమైనింగ్ చేంజ్ ఇచ్చారు ఆమె 10,000. ఫుల్ కన్ఫ్యూజన్ గైస్, ఇక్కడ అమౌంట్తో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అమౌంట్ జాగ్రత్త చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. సో లెట్స్ గో ఇన్ సైడ్ గైస్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం గైస్. సో మీకు ఎవరైనా వాటర్ బాటిల్స్ కావాలనుకుంటే ఇక్కడ వాటర్ బాటిల్స్, టీ ఉంటుంది, కాఫీ, టీ, వాటర్ బాటిల్. సో ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు అనమాట లోపల మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో గైస్, మీరు చూసుకోవచ్చు ఫైనల్లీ లోపలికి ఎంటర్ అయిపోయాను. ఇది ఒక డైనింగ్. ఆ టైంలో ఇక్కడ చూసుకోవచ్చు. దీని గురించి హిస్టరీ కావాలనుకుంటే ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ద రాయల్ డైనింగ్ అనమాట. మీరు చూసుకోవచ్చు ద రాయల్ డైనింగ్. ఇక్కడ అప్పట్లో వాళ్ళ పెయింటింగ్స్ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది క్యాబినెట్ రూమ్ వీళ్ళది. సో నేను మీకు చూపిస్తాను క్యాబినెట్ రూమ్ ఎలా ఉంటుందో. సో మీరు చూసుకోవచ్చు ఇది క్యాబినెట్ రూమ్ అనమాట. అప్పటి టైంలో ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ మీటింగ్స్ ఇవన్నీ ఇక్కడే జరిగేవి. సో 1975, 1970s మాట ఇది. సో ఇదంతా క్యాబినెట్ రూమ్ అనమాట గైస్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఉంది. సో లెట్స్ సీ. So back to what I was saying. Could be us. సో లెట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ గురించి
అండ్ ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ అనమాట వీళ్ళది. సో ఇదంతా కాన్ఫరెన్స్ హాల్. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట, ఇదంతా కాన్ఫరెన్స్ హాల్ వీళ్ళది. అండ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది. సో వియట్నాం అంటే మీకు తెలిసిందే, సో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ. సో వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ హాల్ ఇది అప్పట్లో. దీని తర్వాత మనం లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్స్ అన్నీ చూసుకొని వస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రూమ్ అనమాట. సో ఇదైతే ప్రస్తుతానికి నేను చెప్పినట్టు క్యాబినెట్ మీటింగ్ అనమాట, మీరు చూసారు. అండ్ అక్కడ ఉండేదేమో కాన్ఫరెన్స్ హాల్, అండ్ అదేమో మనకి డైనింగ్ టేబుల్, రాయల్ డైనింగ్ టేబుల్. సో గైస్ ఇక్కడ హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ ఇది 1966లో కట్టారనమాట. సో ఇది ఒకప్పుడు వియట్నామీస్ యుద్ధం జరిగేటప్పుడుది. సో వీళ్ళ గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాంకర్స్ వచ్చి పగలగొట్టారు కూడా. సో దాంతోపాటు ఇక్కడ ముందు వీళ్ళ ప్రెసిడెంట్ ఉండేవారు అనమాట. వియట్నామీస్ రిపబ్లిక్ ఆఫ్ వియట్నాం ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్టే చేసేవారు. సో ఇక్కడున్న రూమ్స్ ఏవేవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఈ కాన్ఫరెన్స్, ఇది క్యాబినెట్ మీటింగ్ కానీ, లేదు అంటే అక్కడ మీరు ఇంతవరకు చూసారు అది కాన్ఫరెన్స్ రూము, అండ్ స్టార్టింగ్లో రాయల్ డైనింగ్ రూము. సో ఇలా ఈ బిల్డింగ్ మీరు విజిట్ చేశారు అంటే ఒక 200 రూపీస్లో వియట్నమీస్ వాళ్ళు వాళ్ళ హిస్టరీ, లైక్ రాయల్ హిస్టరీ ఎలా అయితే ఉండిందో, లైక్ కింగ్ వాళ్ళ ప్రెసిడెంట్ది, సో అది మీరు చూడగలరు అనమాట ఇక్కడికి వస్తే. సో ఇది మస్ట్ విజిట్ ప్లేసే. 200 రూపీస్ మీకేం ఎక్కువ కూడా కాదు. సో ఒకసారి ఎవరైనా వియట్నాం హోచిమిన్ సిటీకి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి. అండ్ నాకు తెలుసు నాది ఇంకా ఇనిషియల్ స్టేజ్ గైస్ ఇది. సో నాలో కొంచెం తడబాటు అండ్ వీడియోస్లో కొంచెం అనడము, సో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ ప్లీజ్ గైస్ నన్ను క్షమించండి. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎప్పటి నుండో ఉన్న కళ నాకు యూట్యూబ్ అనేది. బట్ నాకు ఎలా చేయాలో ఏంటి అనేది తెలీదు. నా అన్వేషణ కానీ, లేకుంటే ఉమా తెలుగు ట్రావెలర్స్, వీళ్ళందరినీ చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటున్నాను అనమాట. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి గైస్, నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పైన ఫ్లోర్కి వెళ్తున్నాను అనమాట. సో ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏముంది అంటే సేమ్ ఇది ఒక మీటింగ్ ఏరియా. సో ఇది ద బాంబింగ్ ఆఫ్ ద ప్యాలెస్, సో దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. సో మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు, బాంబింగ్ ఆఫ్ ద ప్యాలెస్. అండ్ కొంచెం అటు వెళ్తే మనకు సీనరీ, బయట సిటీ వ్యూ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇది రిసెప్షన్ రూమ్ అనమాట, వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడంతా ఫోటోగ్రఫీస్ జరుగుతాయి అన్నమాట. సో మీరు అక్కడ చూసుకుంటే ఇదంతా సిటీ రోడ్డు. సో ఇది సిటీ సెంటర్లో ఉందన్నమాట మనకు హోచిమిన్ అనేది. సో మీరు చూసుకోవచ్చు గైస్. సో ఇది సిటీ సెంటర్లో ఉందన్నమాట, హోచిమిన్ సిటీ సెంటర్లో. సో మీరు ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూసుకోవచ్చు. సో ఇదేం హైయెస్ట్ వ్యూ ఏం కాదు, బట్ మంచి వ్యూ అనమాట. మీరు చూసుకోవచ్చు, రాయల్, మనకు మల్లేశ్వరి మూవీలో సీన్ ఉన్నట్టు ఉంటుంది. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసాము అంబాసిడర్స్ ఛాంబర్ అంట. సో ఇక్కడ అంబాసిడర్స్ అందరు వచ్చినప్పుడు ఇట్లాంటి చోట ఉండేవాళ్ళు అనమాట. మీరు చూసుకోవచ్చు, అందరూ మీటింగ్స్ అన్నీ ఇలాంటి చోట అంబాసిడర్స్ని కలిసేవాళ్ళు వీళ్ళు. సో ఇక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అనమాట.
ఇది బెడ్రూమ్ ఛాంబర్ అనమాట రాజుది. ఇది డైనింగ్ రూమ్. ఇది వాళ్ళ అగ్రికల్చర్కి రిప్రజెంట్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వియట్నామీస్ పీపుల్ యొక్క అగ్రికల్చరల్ థింగ్స్ ఎలా ఉండేవి అనేది మీరు ఈ పిక్చర్ని బట్టి అనలైజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఆర్టిఫెక్ట్స్ వాళ్ళవి. సో ఇలానే వెళ్తే పైన ఎగ్జిట్ అని బోర్డు ఉంది కదా. సో అండ్ మీకు వాష్రూమ్స్ అలా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి అనమాట, మీరు వెళ్ళచ్చు. సో ఇది వాష్రూమ్స్ అన్నమాట. సో ఇది ఛాంబర్. సో లెట్స్ సీ. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఛాంబర్ అనమాట ఇది. ఇది ప్రెసిడెన్షియల్ ఆఫీస్, ద రాయల్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్. గైస్ ఇప్పుడే సెకండ్ ఫ్లోర్ అయిపోయిందనమాట, మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం ఏంటంటే. సో గైస్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం మనం. సో థర్డ్ ఫ్లోర్లో ఏముందో చూద్దామండి. సో మీరు చూసుకోవచ్చు థర్డ్ ఫ్లోర్లో. సో ఫస్ట్ లేడీ రిసెప్షన్ రూమ్ అనమాట ఇది. అండ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చదువుకోండి. అండ్ ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉందన్నమాట. సో ఇది హెలిప్యాడ్ అనుకుంటా అప్పట్లో. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వియట్నామీస్ హెలికాప్టర్. అండ్ ఇది అప్పట్లో మూవీ థియేటర్ అనమాట. ఇక్కడ జనాలు ఏంటి అంటే ఎక్కువ ఫోటోలు తీసుకుంటారు అనమాట. నేను చూస్తూనే ఉన్నా వియట్నాంకి వచ్చినప్పటి నుండి. సో కెమెరాలతో ఫోటోగ్రాఫర్స్ కొంతమంది ఉంటారు, అండ్ వీళ్ళు చూస్తే ఫోటోలు తీస్తూ కూర్చొని ఉంటారు. సో మ్యాక్సిమం వాళ్ళే ఎక్కువ ఇక్కడ. అండ్ ఇక్కడ ఐ థింక్ ఇండోర్ గేమ్ ఏరియా అనుకుంటా గైస్. ఇది ఐడియా లేదు, ఒకసారి చూద్దాం బోర్డు ఎక్కడ ఉందో. సో ఇక్కడ టేబుల్ మరియు పియానో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అటు సైడ్కి వెళ్దాం ఇప్పుడు. ఇది సినిమా థియేటర్ వీళ్ళది. అండ్ ఇక్కడ నుండి మీకు చూపించాల్సింది ఏంటి అంటే సిటీ వ్యూ గైస్, మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇది ఒక పెయింటింగ్ ఇక్కడది. అండ్ ఈ పెయింటింగ్ గురించి డీటెయిల్స్ ఇక్కడ ఉంది. ఆయిల్ ఆన్ క్యాన్వాస్ అంట. పిక్చర్ లోయ్ లైబ్రరీ అంట ఇది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, దూలో తీరిపోతుంది. వియట్నాంలో నడచడం ఎక్కువ అయిపోయింది, వాకింగ్ కన్నా సరే నడచడం ఎక్కువ అయిపోయింది వియట్నాంలో. ఎందుకంటే మార్నింగ్ నుండి నడచడమే స్టార్ట్. సో గైస్ అలానే కింద గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే, గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కిచెన్ ఉందన్నమాట వీళ్ళది. సో నేను అది చూపిస్తా. సో అప్పటి వారి కిచెన్ ఎక్విప్మెంట్ ఇది. సో మీరు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు.
సో అలా బయటికి వస్తే ఇక్కడ వాళ్ళ జీప్. సో ఇది 1975లో April 30. సో ఆ టైంలో జీప్ అనమాట ఇది, మీరు చూసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మెర్సిడీస్ అనమాట. మెర్సిడీస్ గురించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, డీటెయిల్స్ చూసుకోవచ్చు. షూటింగ్ గ్యాలరీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది షూటింగ్ గ్యాలరీ. అప్పట్లో వాళ్ళు షూటింగ్ అనేది ఇక్కడ చేసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట, షూటింగ్. డాక్యుమెంటరీ. సో ఇక్కడ నేను ఇప్పుడే ఒకటి చూశాను అనమాట, డాక్యుమెంటరీ. సో వియట్నాం యొక్క యుద్ధంది అండ్ ఈ ప్యాలెస్ ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళకి అనేది. సో మీరు ఎప్పుడైనా ఈ ప్యాలెస్కి వచ్చినప్పుడు మీరు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇలా డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అని ఉంటాయన్నమాట. సో ఇలాంటి రూమ్స్లోకి వెళ్ళి లైక్ ప్లే అవుతూ ఉంటుంది మూవీ. సో మీరు వెళ్ళి ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి చూడొచ్చు వాళ్ళ డాక్యుమెంటరీ వియట్నమీస్. సో ఇది ఎలా అంటే న్యూట్రల్గా ఉంటుంది, బయాస్ ఉండదు. లైక్ వియట్నమీస్ వాళ్ళకి కొంచెం మూవీస్లో లాగా కాదు, డాక్యుమెంటరీ అంటే మీకు తెలిసిందే, కంప్లీట్ న్యాచురల్ అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏమంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. On February 27, 1962, ships opponent సో గైస్ ఇప్పుడు నేను డాక్యుమెంటరీ ఫిలింలో ఉన్నాను అనమాట. సో ఇక్కడ కూర్చొని మనం ఫిలిం చూడొచ్చు. సో డాక్యుమెంటరీ గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తున్నారు. బయటవి కొన్ని వీడియోస్, కొన్ని క్లిప్పింగ్స్ నేను యాడ్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ మిస్టేక్స్ చాలా ఉండొచ్చు వీడియోస్లో, ఎందుకంటే నాకు ఇది ఇనిషియల్ స్టేజ్ ఇంకా వీడియోస్ తీయడంలో. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటాను మీకు చెప్తే. సో అంతేగాని కామెంట్స్లో తిట్టకండి గైస్, ఓకేనా? సో ఇదే అనమాట సంగతి. సో ఈ ప్లేస్ విజిట్ చేయడం ఓకేనా కాదా అంటే, మీరు యాక్చువల్గా వియట్నాం యొక్క హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. సో అండ్ ఈ ప్లేస్ కూడా మంచి ప్లేస్ అనమాట. లైక్ మీకు అన్నెసరీ స్టఫ్ ఏమి ఉండదు, న్యాచురల్గా ఏదైతే ఉన్నాయో సో వాటి గురించే ఉంటుందన్నమాట డీటెయిల్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్యాలెస్ యొక్క థింగ్స్, ఎలా ఉంటుంది ప్యాలెస్ ఏంటి అనేది, దాని యొక్క మ్యాప్. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది, మీరు మీ పిల్లలతో వచ్చినప్పుడు ఆ పార్క్కి పిలుచుకెళ్ళచ్చు పిల్లల్ని. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫైటర్ జెట్. సో దీని గురించి ఇక్కడ డీటెయిల్ కూడా ఉందన్నమాట, FSE ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో అక్కడ ఉండేది మనకు సదరన్ వియట్నాం యొక్క ఫ్లాగ్ అనమాట, అక్కడ చూసుకోవచ్చు. కానీ విన్ అయిండేది నార్త్ వియట్నాం కాబట్టి సో ఆ ఫ్లాగ్స్ మీద మొత్తం క్రాస్ ఉంది. అక్కడ చూసుకుంటే అక్కడ ట్యాంకర్స్ ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్దాము. సో గైస్ మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాము ఆ 390 అనే ట్యాంకర్స్ దగ్గరికి. సో ఇప్పుడు ఆ ట్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం గైస్. సో గైస్ ఇదే ట్యాంక్స్ అన్నమాట. సో మీరు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ ఇలా ఉంటుంది ట్యాంకర్ యొక్క ఇది. అండ్ అక్కడున్న ట్రక్స్, అక్కడున్న ట్యాంక్స్ ఏమో 2 ఫ్యూయల్ ట్యాంక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే 390 అని రాస్తుంది దీని మీద. ఫైనలీ ఇదనమాట వియట్నామీస్ ఇండిపెండెన్స్ ప్యాలెస్ హోచిమిన్లో ఉండేది. సో మీరు చూసినట్టున్నారు వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ ఇది నా సెకండ్ వీడియో వియట్నాం నుండి. అండ్ నా నార్మల్ యూట్యూబ్లో మంచిగా కంటెంట్ అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ అజీమ్ రీల్స్.